నమస్కారం. వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు శ్రీ విద్యా ఉపాసకులు శ్రీ గురు కరుణామయ్య గారు. గురువుగారి గురించి నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదండి. ఎంతో మందికి మంత్రదీక్షలు ఇవ్వటం జరిగింది. ఆహ్, నిజంగా ఎంతోమంది కుటుంబాల్లో ఉన్న ఇబ్బందులను బట్టి వాళ్ళు గురువుగారి దగ్గర మంత్రదీక్ష తీసుకోవటం వల్ల వాళ్ళకు తెలియకుండానే ఆ కష్టాలని దాటేసి ప్రశాంతమైన జీవితం అనుభవిస్తున్నాము అని చెప్పిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. అసలు నిజంగా గురువుగారితో మంత్రదీక్ష తీసుకోవడానికి ఎదురు చూస్తున్న వాళ్ళే చాలామంది ఉన్నారు. స్వతహాగా అది నాకు ఎలా తెలుసు అనంటే చాలామంది నన్నే అడగటం జరిగింది. గురువుగారు ఎప్పుడొస్తారు? ఎలా కలవచ్చు? ఎలా గురువుగారిని అప్రోచ్ అవ్వచ్చు? మేము వారి దగ్గర ఇలా తీసుకోవాలి అనుకుంటున్నాము అని చెప్పి. అందుకనే నేను ఇంత గట్టిగా ఖచ్చితంగా చెప్పగలుగుతున్నాను. మరి ఎన్నో విషయాలు మనకు కూడా మన ప్రేక్షకులందరికీ కూడా మంచి మంచి విషయాలు వచ్చినప్పుడల్లా వారు వివరిస్తూనే ఉంటారు. ఇప్పుడు కూడా అందులో భాగంగా కొన్ని మంచి మంచి విషయాలు గురువుగారితో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. నమస్కారం గురువుగారు. నమస్కారం అండి. ఎలా ఉన్నారని నేను అస్సలు అడగను. ఏమంటాను, నేను ఎలా ఉన్నానంటే అమ్మ అమ్మ దయ దయ. వల్ల బ్రహ్మాండంగా ఉన్నారు. అంతే. నిజంగా బ్రహ్మాండంగానే ఉంటారు. ఎప్పుడు కూడా అలా నవ్వుతూ, నవ్విస్తూ మనం ఎంతసేపు మాట్లాడుకున్నా సమయమే తెలీదు. ఇంటర్వ్యూ ఖచ్చితంగా 2 గంటలు కూర్చుంటాం ఎప్పుడైనా. ఉందంటారా? అంటే ఇండైరెక్ట్‌గా ఈసారి గూడా మీరు 2 గంటలు కూర్చోవాలని నేను చెప్తున్నాననమాట. తప్పకుండా, రిక్వెస్ట్ నాది. తప్పకుండా. అయితే గురువుగారు మరి వారాహి అమ్మవారు గురించి మాట్లాడుకుందాం ఇప్పుడు. ముఖ్యంగా మనకి ఎంతోమంది దేవతలు ఉన్నప్పటికీ ఈ మధ్య కాలంలో కొంతమంది దేవతలని కొన్ని కొన్ని ప్రత్యేక విధానాల్లో ఆచరించే విధానం ఈ మధ్య కాలంలో ఎక్కువగా చూస్తున్నాం. అందులో భాగంగా వారాహి అమ్మవారు. మరి ఈవిడ ఉగ్రరూపం అంటారు. కానీ ఆరాధించడానికి అందరూ ఇష్టపడుతున్నారు. అసలు ఆరాధించొచ్చంటారా ఈవిడ్ని? మీ ఇంట్లో మీ పిల్లలు హ్మ్. తప్పు చేశారనుకోండి, పదే పదే తప్పు చేశారనుకోండి, మీ ఫేస్ అప్పుడు ఎలా ఉంటుంది? అంతే. అమ్మవారి రూపమే. ఉగ్రం. మరి విదిత ఉగ్రరూపం అని నేనంటే మీకు ఎలా ఉంటుంది? ఆ టైములో దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ అని ఒకటి ఉంది. హ్మ్. వ్యవస్థలో కూడా పోలీసులు అంటారు. పోలీసులు ఏంటి? దొంగతనం చేసే వాళ్ళు కొడతారు కానీ అందరినీ కొట్టుకుంటూ కూర్చోరు. అంతే. ఆ పోలీసులు ఉండాలి, డాక్టర్లు ఉండాలి, లాయర్లు ఉండాలి, హ్మ్. టీచర్లు ఉండాలి, హ్మ్. ఐ డ్రీమ్స్ ఉండాలి. ఇవన్నీ జరుగుతున్న అందరికీ తెలియదానికి అవును. ఒక్కొక్క వ్యవస్థకి ఏమేమి కావాలో ఏర్పాటు చేయబడ్డాయి. హ్మ్. అలాగే దేవతా స్వరూపాలు అన్నీ సర్వదేవ నమస్కారం కేశవం ప్రతిగచ్చది. అన్ని దేవతలు ఒకటే, ఆ! అమ్మే. అమ్మ. ఆ పరబ్రహ్మ స్వరూపమే, బ్రహ్మలో కూడా అమ్మ ఉంది హ్మ్. చూసారులో. ఆ! ఆ పరబ్రహ్మ స్వరూపమే అమ్మ. వారాహిలా వచ్చింది. హ్మ్. చాలాసార్లు ఒకసారి మీకు చెప్పినట్టున్నాను. రాహ్ అంటే చీకటి, వ అంటే వరద, అభయం. హ్మ్. హ్మ్. చీకట్లో అంటే అజ్ఞానంతో తను పుట్టించినటువంటి తన జీవి హ్మ్. తప్పులు చేస్తుంటే పదే పదే చెప్పినా వినిపించుకోకుండా శాస్త్రాల్లో చెప్తోంది, గురువుల చేత చెప్పిస్తోంది, హ్మ్. పుస్తకాల్లో చెప్తోంది, అవును. అనుభవంలో చెప్తోంది, కష్టాల ద్వారా. ఆ! ఎన్ని చెప్పినా వినిపించుకోవట్లేదు వీడు, హ్మ్. అట్టే వెళ్తున్నాడు. ఆ! అలాంటి వాళ్ళని ఉద్ధరించడం కోసం వారాహి అవతారం. ఆ! ఆవిడ అవతారం, ఏ అవతారం చూసినా కూడా మనకి గొప్పతనం ఏంటంటే హిందూయిజంలో హ్మ్. అవతారం చూస్తే తత్వాన్ని మీరు వర్ణించేయగలరు. సరస్వతి వీణ పెట్టుకుంటుంది, అవును. హంస వాహనం, వాహనంలో. హంసః హంసః అంటే ఉత్కృష్టమైనటువంటి నాయనెవరో తెలుసుకునే జ్ఞానాన్ని ఇచ్చేది సరస్వతి. సరస్వతి సరస్వతి హ్మ్. ఆనందాన్ని ఇచ్చేది. ఓకే. జ్ఞానం అంటే ఆనందం. ఆనందం. హ్మ్. హ్యాపీగా ఎలా ఉండాలి, ఎన్నాళ్ళు హ్మ్. ఉంటావో తెలీదు. హ్యాపీగా నువ్వు ఉండాలి. హ్యాపీగా ఉండి ఇంకోళ్ళని హ్యాపీగా ఉంచడం ఎలాగా అని ఇచ్చేది సరస్వతి. హ్మ్. నాదానికి సంకేతం. ఇప్పుడు మాట్లాడుతున్నాను, హ్మ్. ఒక నాదం ద్వారా మీకు అర్థమవుతుంది. హ్మ్. నేను పదాలు, అక్షరాలు అని వచ్చినా కూడా నోట్స్‌లో సంగీతం చూస్తే అదొక నాదం. అవును. ఈ నాదానికి కూడా నేనే అధిష్టాన దేవత అని వీణ పట్టుకుంది. హ్మ్. హ్మ్. హంస, వీణ ఇవన్నీ కూడా కమలము. ఆవిడ యొక్క తత్వాన్ని. అలాగే వారాహి తీసుకుంటే బోర్ ఫేస్ అంటారు. హ్మ్. వరాహం కాదు, యాక్చువల్‌గా బోర్. దానికి ఆహ్, ఒక రకమైన మృగం. దానికి ఒక టస్క్ అంటారు, కొమ్ము ఉంటుంది. కొమ్ములు. ఈవిడేం చేస్తుంది? హ్మ్. ఈవిడ కూడా లక్ష్మీ స్వరూపమే. ఆహా! ఆ! ఆ! ఆవిడ ఆ లక్ష్మి మామూలు మహాలక్ష్మి ఏంటి? అలంకరణ. అలంకారం. డెకరేషన్ చేస్తుంది. అవును. చక్కగా ఇల్లు బానే ఉంటుంది. కానీ డెకరేషన్ ఇల్లంతా దుమ్ము కొట్టుకుపోయి ఉంటే మీరు డెకరేషన్ తోరణాలు కడితే ఎవరైనా వస్తారు చెప్పండి?
దుమ్ము దులపాలి కదా, అంతే. ఆ దుమ్ము దులిపి తల్లే వారాహి. ఓహో! అంచేత ఆవిడ మొహంలో ఈ కొమ్ముతోటి ఇలా పొక్లేన్‌లా తవ్వి హ్మ్. లోపల కుళ్ళు తీస్తూ ఉంటుంది. అంటే మనకు పట్టిన అది మనకు తెలియకుండానే ఉన్నాయి. ఆ! నీకు తెలియదు, నేను మంచివాడిని అనుకుంటూ ఉంటాను. నేనేమంటాను, ఎవరైనా నన్ను విసిగితే నేను అరుస్తాను. ఎందుకండి గురువుగారు మీరు అరవకూడదు కదా! ఆ! ఏవండీ ఎవరైనా అలా విసిగిస్తే ఎవరికైనానని అని నేను సముదాయించుకుంటున్నాను. అవును. నేనెక్కడ మర్చిపోతున్నాను, ఒక జీవిగా నాకది తప్పు అన్న హ్మ్. సంగతి నేను మర్చిపోతున్నాను. ఆ! ప్రతి దానికి నేనొక సమర్థింపు చెప్పుకుంటాను. అంటే లోపలుంది కుళ్ళు. హ్మ్. ఆ కుళ్ళుని నాకు తెలియకుండా ఉన్నటువంటి కుళ్ళుని తవ్వి తీసేదే వారాహి. ఓహోహో! లోపల, బయట కూడా. వారాహి అంటే ఐం గ్లౌం వారాహ్యే నమః అని లఘువారాహి. తర్వాత చెప్పుకున్న వారాహి నవరాత్రులొస్తాయి. అవును. ఆ వారాహి నవరాత్రుల్లో నా వరకు, మా గురువుగారు అమృతానంద సరస్వతి వరకు మేము చెప్పేదేంటంటే, ఈ చిన్న మంత్రాన్ని దీక్ష లేకపోయినా చేయొచ్చంట. కొంతమందికి ఇష్టం ఉండదనుకోండి అలా చెప్తే. అవును. ఈ లఘు వారాహి అన్న మంత్రాన్ని హ్మ్. దీక్ష లేకపోయినా దక్షతతో ఉండడమే దీక్షండి. దక్షత అంటే గురువుగారు నియమనిష్ట. నియమం. ఇది నేను చేసి తీరాలి హ్మ్. అని ముందు అనుకోవాలి. ఆ! ఆ డిసిప్లిన్ తర్వాత ఎలా మారుతుందంటే, ఇది చేయకుండా ఉండలేను. అలవాటుగా మారిపోతుంది. అలవాటుగా మారాలి. అన్నం తినడం నాకు అలవాటు లేదండోయ్! ఆ! మా అమ్మ అలవాటు చేస్తేనే మనకు అలవాటొచ్చింది. అవునా? వాస్తవం. పాలు తాగు, పాలు తాగు, పాలు తాగుంటే పాలు తాగుతూనే ఉంటాను. అంతే. అన్నం అలవాటు చేసింది. హ్మ్. అలాగా ఈ దీక్ష అన్నది దక్షతగా మంత్రం అలవాటవ్వాలి. హ్మ్. అంచేత ఐం అన్నది సరస్వతి, హ్మ్. గ్లౌం అనేది గకారం స్థిరత్వాన్ని, ఆ! లకారం సౌభాగ్యాన్ని సూచిస్తుంది. లక్ష్మీ హ్మ్. గణపతి దగ్గర. అంచేత వారాహి అంటే ఉగ్రస్వరూపం. హ్మ్. ఆవిడ దేవుళ్ళకి వెళ్ళకూడదు. ఏదైనా తప్పు చదివితే ఏమైనా పొడి చేస్తుంది. ఇంక ఆవిడకి పని లేదేంటండి. హ్మ్. మనం మనుష్యులం, రాక్షసులం కాము. అవును. చిన్న చిన్న తప్పులు మనం చేస్తాం. అందరూ చేస్తాం. చేస్తూ ఉంటారు. సో, అంచేత ఆ భయం హ్మ్. పోవాలి. హ్మ్. ఈవిడ లక్ష్మీ స్వరూపం. ఓకే. విఘ్నాలు పోగొడుతుంది. హ్మ్. గ్లౌంలో గకారం ఉంది గదా! అవును గురుగారు. విఘ్నాలు పోగొడుతుంది. ఆస్పిషియస్‌నెస్ హ్మ్. సౌభాగ్యాన్ని అంతర్బహిర్. లోపల సౌభాగ్యం అంటే ఏంటి? హ్మ్. కోపం లేకపోవడం. మా గొప్పగా చెప్పట్లేదు. మా పీఠంలో నిన్ననే మా పని మనిషి భానుమతి చెత్తలన్నీ ఊడ్చి ఈ ఈ బకెట్లు పోసుకొస్తూ వస్తుంది. హ్మ్. శిష్యులు అక్కడే కూర్చున్నారు. బుద్ధుందా లేదా? ఆడవాళ్ళు మోస్తుంటే మగాళ్ళు ఏం చేస్తున్నారు? పట్టుకొని చేతులు పట్టుకొని. ఇది అంతర్సౌభాగ్యం మా ఆ! గురువుగారు నేర్పించింది. పని మనిషా అదేం కాదు. ఆడవాళ్ళు. అవును. వాళ్ళు మోయడం ఏంటి మగాళ్ళు కూర్చుంటేను? హ్మ్. అవును. అవునా కాదా? నిజమే గురువుగారు. అది వేరు. వాళ్ళు ఏ పని చేసినా అంత బరువు హ్మ్. మోసుకొని వస్తుంటే హ్మ్. అప్పుడు సారీ గురువుగారు అని మోసుకొనెళ్లారు. ఆహాహా! చెత్త అదిగా ఇటువంటి అంతర్సౌభాగ్యం కరుణ ఉండాలి, కోపం ఉండకూడదు, మాట సున్నితంగా ఉండాలి. హ్మ్. ఇవన్నీ అంతర్సౌభాగ్యం. బహిర్సౌభాగ్యం ఏంటంటే ఎలా ఉన్నా కూడా సబ్ కుచ్ ఠీక్ హై. బావుందండి. బ్రహ్మాండంగా ఉంది. అనుకోవాలి నేను. హ్మ్. నేను ఎందుకంటే ప్రపంచాన్ని మార్చలేనండోయ్! అవును. నా భర్త మారడు, నా భార్య మారదు, నా పిల్లలు మారరు. హ్మ్. నా దేవుడు గూడా మారడు. నేను దేవుడిని భరించాలి, అవును. భర్తని భరించాలి, పిల్లల్ని భరించాలి. ఇదే ఆ! లోకరీతి. సత్యం. అంటే నిన్ను నువ్వు మార్చుకోగలవు. ఏది మార్చలేకపోయినా. ఎగ్జాక్ట్‌లీ. ఎగ్జాక్ట్‌లీ. హ్మ్. నేను బృహస్పతి గ్రహ మంత్రం చెప్పినప్పుడు పుత్రపీడోపశాంతయే అంటుంది. ఆ! అంటే బృహస్పతి మంత్రం చెప్తే హ్మ్. పుత్రు వల్ల వచ్చిన పీడ పోతుందని. ఆ! వెంటనే సత్యనారాయణ వ్రతం చేస్తున్నప్పుడు మా వాళ్ళు అడిగేవారు, ఆ! "గురువుగారు అంటే పిల్లలు మనం చెప్పిన మాట వింటారా?" అని. ఆ! మనం అలా అలవాటు పడిపోతాం. వాళ్ళెలా ఉన్నా మనమే అలవాటు పడతాం. మనకి వాళ్ళ వల్ల అశాంతి లేకుండా ఉంటుందని. ఓహ్! ఓ సినిమాలో చెప్తాడు నన్ను చూడండి హ్మ్. జాతకం చూసి 45 ఏళ్ల వరకు బతుకు బస్ స్టాండేనయ్యా. అన్ని కష్టాలే అంటారు. తర్వాతైనా బావుంటుందని అలవాటు అలవాటు పడిపోతాం. పడిపోతా. ఆ! అలాగా ఈ బయట ఉన్నది నేనేమీ మార్చలేను. మార్చలేం. నన్ను నేను ఆ మార్చుకునే జ్ఞానము, హ్మ్. శక్తి, విజ్ఞత ఉండాలి. జ్ఞానం ఆ! ఎలా మారాలి నేను? శక్తి, హ్మ్. విజ్ఞత, విశిష్టమైన జ్ఞానం అది హ్మ్. ఉండాలి. అవన్నీ ఇచ్చేది గ్లౌం అనే బీజాక్షరం. అటువంటి జ్ఞానాన్నిచ్చేది హ్మ్. వారాహి. అంచేత వారాహి అంటే ఉగ్ర స్వరూపం. ఆహ్, రాక్షసుల్ని సంహరించడానికి చండి కావాలి, హ్మ్. కాళి కావాలి,
తారా కావాలి, చిన్నమస్తా కావాలి, బగడాముఖి కావాలి. వాళ్ళందరూ ఒక ఎత్తు. హ్మ్. వారాహి అన్న ఆవిడ ఆజ్ఞాచక్రలో ఉంటుంది. శ్రీ విద్యలో ఒక భాగం వారాహి. ఆహా! మొట్టమొదట మేము గణపతిని ఇస్తాం. హ్మ్. హ్మ్. ఏకాగ్రత కుదరడం కోసం, తర్వాత స్థిరత్వం కోసం. ఓకే. తర్వా ఆటంకాలు ఆ! లేకుండా. హ్మ్. ఇక్కడ మూలాధారలో. హ్మ్. తర్వాత బాల ఇస్తాం స్వాదిష్టానంలో. హ్మ్. కామక్రోధాల్ని కంట్రోల్ చేసుకోవడం. ఇక్కడ అనాహతంలో రాజశ్యామలొస్తుంది. ఆ! అన్‌కండిషనల్ లవ్. నిబంధన లేనటువంటి ప్రేమ. హ్మ్. నీకు నిజంగా నా మీద ప్రేమ ఉంటే సాయంకాలం 5 గంటలకు ఇంటికొచ్చేయండి అంటూ ఉంటారు ఆడవాళ్ళు. అంటే అవును. ఇంటికి వస్తేనే ప్రేమ ఉన్నట్టు కదా! ఉన్నట్టుగా. అప్పటికి మాత్రం అదే. ఆ ఆ! ఇటుపక్క ఉంటుందనుకోండి మేము ఆ! వాళ్ళని చెప్పాలి. సో, అలా నిబంధన రహిత ప్రేమ ఇక్కడొస్తుంది. ఓకే. వారాహి ఇక్కడుండి హ్మ్. ఆజ్ఞాచక్రంలో వర్తమానంలో ఉండడం నేర్పిస్తుంది. హ్మ్. భూతానికెళ్ళడం అయిపోయింది, అయిపోయింది. ఆ! మనం చాలామంది దృష్టదోషి విషయం అవుత్వా కృష్ణమానస అంటారు. పాతదేదో తవ్వి, 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 తవ్వి కులుకులుకుని ఏడుస్తూ ఉంటారు. చాలా నన్నెవరు ఎక్కువ మందుంటారు గురుగారు ఇలానే. హ్మ్. ఏ గ్రహం రక్షించదు. ఆ! ముందు ఎవరైనా వెళ్తే ఆ గ్రహం బాగోలేదు, ఈ గ్రహం ముందు ఈ గ్రహం బాగోలేదు. ఈ గ్రహాన్ని నేను ఉద్ధరించుకోవాలి. ఆ! వెనక్కి ఎవడెళ్ళమన్నాడసలు? అదే కదా! ఇదొకటి ఉంది కదా! అవును. ఇప్పుడు మనం ఇంటర్వ్యూలో ఉన్నామండి. హ్మ్. మీరు నిన్న గురించి ఆలోచించకూడదు. అవును. రేపు ఈ వీడియో ఎలా అవుతుంది? ఎంతమంది లైక్ చేస్తున్నారని ఆలోచించకుండా ఉన్నప్పుడే అవును. పూర్తి శక్తి యుక్తులు మనం దీని మీద పెట్టగలుగుతాం. వాస్తవం. ఆ ప్రెజెన్స్ అంతా ఇక్కడే ఉండాలి వర్తమానం. ఫోకస్. అందుకే హ్మ్. శివుడు మూడో కన్ను తెరిచి మన్మధుడిని దహించాడంటారు. మన పురాణాలన్నీ కథలుగా భావించి, కథలుగా ఉంచుకున్నంత వరకు, అక్కడితో ఆగిపోయినంత వరకే ఇలా ఉన్నాం మనం. హ్మ్. దాంట్లో తత్వం గ్రహించాలి. ఆ! ఇది భూతం. ఈ కన్ను. ఆ! అంటే అయిపోయింది. హ్మ్. భూతం వల్ల బాధొస్తుంది. అవును. ఎప్పుడు బాధ. బాధే. ఇప్పుడు మీరు వెకేషన్‌కెళ్లారనుకోండి ఊటీయో ఏదోనో. లాస్ట్ ఇయర్ వెకేషన్‌కెళ్ళాం. ఎంత బావుందో. ఈ హ్మ్. ఇయర్ ఈ నెలలో పడుందాం. మరి లాస్ట్ ఇయర్ వెకేషన్‌కెళ్ళి ఆనందాన్ని తెచ్చుకుంది ఆ! ఆనందించు కదా! ఆ మెమోరీస్ గుర్తు చేసుకొని హ్యాపీ ఫీల్ మళ్ళీ, అవ్వచ్చు. మళ్ళీ దుఃఖం పెట్టుకుంటాం. ఇది హ్మ్. భూతం బాధ. బాధ. భవిష్యత్ రేపేమైపోతుందో భయం. బా బా అయిపోయిందా? అయిపోయింది. ఈ వర్తమానం మూడో కన్నులోనే హ్మ్. శాంతి ఉంది. ఆ! అంచేత మూడో కన్ను తెరిచి మన్మధుడిని దహించాడంటాడు. మనస్సుని మధించేవాడు మన్మధుడు. ఓహ్! మనస్సుని దహించేవాడు ఇంద్రియాలు. హ్మ్. అంటే నువ్వు వర్తమానంలో ఉంటే ఇంద్రియాలు నిన్నేమీ చేయవు. ఓకే. ఆ వర్తమానంలో ఉంచి తల్లే వారాహి. హ్మ్. ఎక్కడుండి ఎక్కడ కూర్చుందో. అందుకే మీరు మంత్రం చూస్తే ఐం గ్లౌం ఐం నమో భగవతి వార్తాళి వార్తాళి వారాహి వార్తాళి అంటే హ్మ్. అళి అంటే ఏంటి? గుంపు. దీపావళి. ఆ! దీపముల దీపావళి వరుస. సమూహం. అవును. సమూహం. మనం మాట్లాడుతున్నప్పుడు వార్తలు పదముల వరుసొస్తుంది. హ్మ్. దాన్ని కంట్రోల్ చేసేది కూడా అమ్మవారే వార్తాళి. ఆహా! వారాహి, వారాహి నేనెక్కడైనా అజ్ఞానంతో వెళ్ళిపోతుంటే కరెక్ట్ చేసి "అబ్బా! ఒరేయ్ గోడుందిరా తగులుతుంది" అని ఇటుపక్క తిప్పేది వారాహి. చూడండి ఎంత ముఖ్యమైన దేవతని మన ఉగ్రరూపం అని చెప్పేసి వాళ్ళు వీళ్ళు చెప్పింది విని వాళ్ళ జోలికి వెళ్ళకండి. హ్మ్. అంటే ఇప్పుడు ఆవకాయ కారంగానే ఉంటుందండి. వేసుకొని తింటామా? మళ్ళీ ఇష్టపడతాం. ఎర్రగా ఉండకపోతే మన రుచి ఉండదులే. రుచి ఇంకొంచెం ఓటేసుకొని బాగా వేసి అవును. చాలా కారంగా ఉంటుంది. అంతే. మరి ఇష్టపడుతున్నామా లేదా? ఇష్టపడుతున్నాం. అవును. అలాగే ఇష్టపడింది వారాహిని. నాకు మంచి హ్మ్. చేస్తుందని. ఓకే. అంటే మనం ఎలా భావిస్తే అలానే. అంతే. నువ్వు ఏవి కోరుకుంటే హ్మ్. అదే ఇస్తుంది. కానీ ఒక చిన్న డౌట్ గురుగారు. మరి అంత మంచితనం ఉన్న అమ్మవారిని మనం ఇలా అంటున్నాము అనంటే అది నిజంగా మన సంస్కారం కాదు. ఏది నోటికొస్తే అది మాట్లాడేస్తున్నాం. మరి ఇంతమంది దేవతలను ఆరాధిస్తున్నప్పుడు ఏమీ లేకపోతే నిజంగా ఆరాధించకూడదు అనే ఒక విధానం నిజంగా లేకపోతే ఎందుకని ముందు నుంచి ఆరాధించిన దాఖలాలు ఎక్కువగా కనిపించలేదు? అంటే దేశకాల పరిస్థితులను బట్టి అవతారాలు వస్తాయి. ఆ! ముందు కాలంలో సా వివాహ బాంధవ్యాలు ఇంత మరీ ఘోరంగా లేవు. వాస్తవం. ఈ వారాహి దేవత 3 సమయాల్లో బాగా ఉపయోగపడుతుంది వారాహి మంత్రం. భార్యాభర్తల మధ్య బాంధవ్యం చెడుతూ ఉన్నప్పుడు వారాహి అద్భుతమైన హ్మ్. పరిష్కారం. ఆ! వారాహి ఫోటో పెద్దది పెట్టేసి, వారాహి మంత్రం హ్మ్. మేము పంపించినా కావలిస్తే
108 సార్లు ప్లే చేసిన ఆడియో ఉంటుంది. ఆ! అది ప్లే చేస్తూ ఉండండి. ఆ ఆడియో సౌండ్ వల్ల ఏమవుతుందంటే వాళ్ళెవరు మారరు. హ్మ్. మనకి మార్పు వచ్చి ఓర్పుతోటి ఉంటాం. దెబ్బలాటలు ఎందుకొస్తాయండి? అవును. మీరు నాతో ఇద్దరు దెబ్బలాడుతుంటే నేను దెబ్బలాడి, మీరు దెబ్బలాడితే దెబ్బలాటొస్తుంది. అంతే. అంతే. ఒకళ్ళు ఓర్చుకుంటే హ్మ్. హ్మ్. అది. ఓకే. తర్వాత దీర్ఘకాల రోగాలు అంతుబట్టదు. హ్మ్. అలాంటి క్రానిక్ ఇల్‌నెస్ అంటారు. అవి పోతాయి. ఆ! పూర్వకాలంలో ఇన్ని లేవు. లేవు. ఇప్పుడు రోజుకొక పేరు పెట్టుకుని పుడుతున్నాయి. కొత్త కొత్త పేర్లతో. కరోనా కరోనా. అన్నది. అప్పుడు అవును. లేదు కదా కరోనా. లేదు. అవునా కదా? అవును గురువుగారు. అది లేనప్పుడు శుభ్రంగా కాళ్ళు కడుక్కొని వచ్చేవాళ్ళం. ఆ! ఇప్పుడు ఆవిడ అవును. ఫోర్స్ చేసి ఒరేయ్! కాళ్ళు కడుక్కో, కాళ్ళు చేతులు కడుక్కో. అప్పుడు నీళ్ళతో కడుక్కుంటే పోయేది. అవును. ఇప్పుడు ఏదో దాన్నేమంటారు శానిటైజరో ఏదో శానిటైజర్ అదేసుకొని కడుక్కుని చేసిందా లేదా? చేసింది. అంటే ఇదేంటి నా అవసరాన్ని బట్టి అమ్మవారు వచ్చేస్తోంది. ఓకే. ఇకపోతే మూడోది కోర్టు కేసులు. ఆహా! తెగని ఇప్పుడు ఈ కాలంలో హ్మ్. ధర్మం నీ పక్కన ఉన్నా కూడా అవతల వాడు బాగా నేర్పరితనంగా వాడితే నీ కేసు ఓడిపోతాం మనం. హ్మ్. అంటే ధర్మం సరిగ్గా లేదు. లేదు. అలాంటప్పుడు అంటే న్యాయవాదులు తప్పని అంటలేదు. అది కాలం అలాగా. ఆ! పూర్వకాలంలో అలా లేదు. వాళ్ళందరూ కూడా ధర్మాన్ని రక్షించేవారు. హ్మ్. ఆ కాలంలో ఈవిడున్నా కూడా ఈవిడ అవసరం రాలేదు. అవును. మీ దగ్గర ఓ తుపాకీ ఉందనుకోండి హ్మ్. ఇంట్లో, దొంగొస్తే తీస్తారా? రోజు కాల్చుకుంటూ కూర్చుంటారు. పిచ్చాడుకుంటారు. అవసరాన్ని బట్టే వాడతాం. అంతే ఆ! అవసరాలు. ఆ! ఇప్పుడు అవసరం వారాహి అవసరం ఉంది. ఓహ్! ఇప్పటి వారాహి పరిస్థితులకి ఈ అవసరం ఉంది. పరిస్థితులకి వారాహి అవసరం ఉంది. ఓకే. అవునా? హ్మ్. అలాగే రాజకీయాల్లో ఓడిపోతూ నెగ్గాలి రాజశ్యామల అవసరమైంది. ఆ! దశ మహావిద్యలో అందరిని అందరు ఒక్కొక్కరిని ఒక్కొక్క అంటే అవసరానికి. అమ్మ కరుణ ఏంటంటే, నువ్వు ఈ ఎప్పుడు ఎలా ఉండి, ఎలా పిలిచినా సరే ఆవిడ కరుణిస్తుంది. ఒక అవకాశం ఇస్తుంది. ఆ అవకాశం దుర్వినియోగం చేసుకున్నావా మళ్ళీ వెళ్ళిపోతుంది వెనక్కి. ఓహ్! రాజకీయాల్లోనూ అంతే, ఆధ్యాత్మికంలోనూ అంతే. హ్మ్. హ్మ్. అంచేత ఇవన్నీ ఉన్నవే. వైభవలక్ష్మి, ఇంకోటేవో చాలా పూజలొచ్చాయి. అవును. అవును. అవన్నీ అలా వచ్చాయి, అలా వెళ్తున్నాయి. మళ్ళీ మళ్ళీ ఒక హ్మ్. పీరియడ్‌లో చాలా పైకి పైకొస్తుంది వెళ్తుంది. మళ్ళీ. వేవ్‌లాగనమాట. ఆ! అంచేత గుప్తంగా ఉన్నా కూడా హ్మ్. ఇంకొకటేంటి, పూర్వకాలంలో ఉన్న మనుష్యులకి, హ్మ్. గురువులకి ఇది కొంతమందికే ఇవ్వాలి అన్న ఇన్‌స్ట్రక్షన్స్ వాళ్ళకొచ్చుంటాయి. వాళ్ళ గురువుల ద్వారా, ఆ గురువులకి సిద్ధపురుషుల ద్వారా వచ్చుంటాయి. ఆ! ఇప్పుడు అలా ఉన్నప్పుడు ఒక వర్గమే బాగుపడుతోంది. మిగతా వాళ్ళందరూ బాధలు పడి వేరే వాళ్ళ చోటుకి వెళ్ళిపోవడాలు, హ్మ్. మతాలు మారిపోవడాలు జరుగుతున్నాయి కాబట్టి, అవును. ఇంత శక్తివంతమైన మంత్రాలు అందరికీ లభించాలని దాన్ని లఘు మార్గంలో అందరికీ ఉపదేశించాలన్న సూచన కూడా ఈ గురువులకొచ్చింది కొంతమందికి. ఓకే. ఓకే. ఆ రకంగా చూసినా కూడా వారాహి ఉపాసన ఇప్పుడే. హ్మ్. ఇప్పుడు ఇది ఇలాగే ఉంటే రేపు కొన్ని 20 ఏళ్ళు పోతే, 10 ఏళ్ళు పోతే మళ్ళీ ఇంకో దేవత ఇంకో దేవత. రావచ్చు చెప్పలేం. హ్మ్. హ్మ్. అప్పటి పరిస్థితుల్ని బట్టి ఉన్నది ఒకటే దేవత. హ్మ్. ఏకైవాహం జగత్తెత్తర తీయాకా మమాపరా. ఆ! ఉన్నది ఒక్కటేరా నేను. వీళ్ళందరూ నా విభూదులే. బ్రాహ్మి, వైష్ణవి, కౌమారి, వారాహి, మాహేంద్రి, చాముండి, మహాలక్ష్మి అష్టమాతృకులు నేనే అంటుంది. వాడు తెలుసుకోకుండా వేరు వేరుగా చూస్తాడు. చూస్తారు. సో, పోతే వరాహముఖి హ్మ్. అంధే అంధిని నమః, రుంధే రుంధిని నమః, జంభే జంభిని నమః, మోహే మోహిని నమః, స్తంభే ఈ మంత్రాలు హ్మ్. వినేటప్పటికి మనకి మన ఫాల్ట్ కాదండి. ఆ! ఆ! మన పిల్లల ఫాల్ట్ కాదు. కొంతవరకు ఈ సినిమాల ఫాల్ట్. ఇప్పుడు యాక్చువల్‌గా సూర్య మంత్రం ఉందనుకోండి. హ్రాం హ్రీం హ్రూం రైం రౌం రః హ్రమలవర్యూం సూర్యమండలాయ నమః, సూర్యనారాయణ పరబ్రహ్మణే ఇది మంత్రం. హ్మ్. మేము రోజు చెప్పుకుంటాం. ఆ! మరే హ్రాం హ్రీం హ్రూం అంటే పాతాళ భైరవి గుర్తొస్తుంది మనకి. రాక్షస చెప్పడానికి. ఇదే మంత్రాన్ని వాళ్ళు అవును. రాక్షసులు పెట్టి ఓ విలన్‌కి బూమ్ పాట్ ఆ! అనేటప్పటికి మన వాళ్ళకి రామ్ అనేటప్పుడు అమ్మో! ఓయ్! వీడేదో ఆ! చేస్తున్నారా అంటారు. అంతే. ఏదో నెగెటివ్‌గా వెళ్ళిపోతుందనే నెగెటివ్‌గా ఆలోచన. వెళ్తూ అది తప్పది. అసలు కాదది. హ్మ్. ఒక దాంట్లో బీజాక్షరం అది. ఓకే. అంచేత వీ లోపల ఉన్నటువంటి దుష్టత్వాన్నంతా గూడా మనకి మనల్ని పాడు జేయకుండా, హ్మ్. మన ఆధ్యాత్మిక ప్రాపంచిక భవిష్యత్తుకి అడ్డం రాకుండా చూసే గొప్ప దేవత వారాహి. ఇప్పుడు లలిత ఉంటే, ఇక్కడ వారాహి, రాజశ్యామల రాజశ్యామల. ఇద్దరు 2 కళ్ళులాగా ఉంటారన్నమాట పక్కనే. హ్మ్. హ్మ్. దండిని అన్నావిడ వారాహి. వారాహి. మంత్రిని అన్నావిడ శ్యామల. శ్యామల. ఈవిడ ప్లాన్ చేస్తుంది, ఈవిడ ఎగ్జిక్యూట్ చేస్తారు. ఓహ్! ప్లానింగ్ ఈస్ డన్ బై రాజశ్యామల, ఎగ్జిక్యూషన్. ఎగ్జిక్యూటింగ్. అందుకే
విశుక్ర ప్రాణహరణ వారాహి వీరనందిత అని లలితా సహస్రనామంలో ఉంటుంది. విశుక్రుడు అంటే ఎవరు? శుక్రం అంటే తేజస్సు ఉన్నవాడు, కాంతి ఉన్నవాడు, జ్ఞానం ఉన్నవాడు, ఆనందం ఉన్నవాడు, ఎన్ని ఉత్కృష్టమైనటువంటి లక్షణాలు ఉన్నాయో అన్నీ ఉంది శుక్రము అంటారు. శుక్రము అది అది ఏమీ లేనివాడు. అంటే వాడు నీరసపడిపోతూ ఇంకోటి నీరస పెడుతూ తప్పుడు పనులు చేస్తూ అటువంటి తత్వం ఎవరిదైనా ఉంటే దాన్ని సంహరించి మనలో ఉన్నటువంటి దైవత్వాన్ని పైకి తీసుకొచ్చేటువంటి తల్లే వారాహి. ఉగ్రదేవతే. ఉగ్రదేవత ఎవరికి? తప్పు చేస్తుంటే ఉగ్రత. నువ్వు వారాహి, నేను రోజు వారాహి మా వాళ్ళందరూ కొలుస్తారు. మరి ఆవిడ ఉగ్రదేవత అందరిని చంపేయాలి ఇప్పటికి టకా 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 టక. అందులో ఇంకోటి ఏంటంటే వారాహి మంత్రం మా గురువు గారు అమృతానంద సరస్వతి వారు మామూలుగా సర్వదుష్ట ప్రదుష్టానాం అని ఉంటుంది. ఒకసారి ప్రయోగం చేసి రోగ ప్రరోగాణం అని మార్చి చూశారు. అంటే దుష్టుల్ని ప్రదుష్టుల్ని సంహరించడం కోసం వారాహి అయితే, రోగాలను ఎందుకు సంహరించుకొని దుష్ట అన్న పదాన్ని రోగాన్ని మార్చేశారు. మీరు నమ్మరు, క్యాన్సర్ లాంటి రోగాలు కూడా ఆ టైంలో ఆయన హ్యాండిల్ చేయగలిగారు. సర్వరోగ ప్రరోగాణం అని. అంచేత రోగాల్ని కానీ దుష్టత్వాన్ని కానీ అన్నిటినీ పోగొట్టేటువంటి శాంతమనే, నేను శాంతరూపమనే చెప్తాను, అవసరాన్ని బట్టి ఉగ్ర రూపం. అందులో కాకపోతే పిశాచ వారాహి, శ్మశాన వారాహి, కిరాత వారాహి, ధూమ్ర వారాహి, రకరకాలు ఉంటాయండి. ఆ జోలికి ఎందుకు వెళ్ళాలి మనం? పేర్లు తెలుసు కదా అని చెప్పేసి అవి చూసేసి అసలు ఆవిడ్ని పట్టుకుని మనం ఉగ్రం అంటే ఎలాగా?